సో మన స్టూడియోకి జర్నలిస్ట్ రాము వచ్చిండు. సో రాము ఒక కొత్త ఛానల్ని సరికొత్తగా ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాడు. ప్యూర్ తెలంగాణ సోయితో, తెలంగాణ వార్తలతో, తెలంగాణ సమస్యలతో. సో మరింత ఇంతకుముందు కాలోజీ టీవీలో చేసిండే, ఇప్పుడు తను సొంతంగా ఈ పక్కా తెలంగాణ అన్న ఛానల్ని ప్రారంభించబోతున్నాడు. మీ ఆశీర్వాదంతో మరో బలమైన పోరాటం కోసం మీ ముందుకు పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్, మీ జర్నలిస్ట్ రాము. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఎందుకు ఆల్రెడీ అక్కడ చేస్తున్నారు కదా, ఎందుకు సపరేట్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటున్నారు? మీరు ఎందుకు పెట్టిరంటారా? అట్లేం కాదన్నా. అయితే రీసెంట్ గానే మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ తర్వాత సరే గవర్నమెంట్ చేంజ్ అయింది, మార్పు వచ్చింది. గవర్నమెంట్ కూడా మనం కొంత టైం ఇవ్వాలి. 10 సంవత్సరాల కాలం పాటు వాడు రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసిండు కదా, కొంత టైం ఇవ్వాలన్న ఆలోచనలో భాగంగా సరే రీసెంట్ గా మ్యారేజ్ అయింది, కొత్త ఫ్యామిలీ కూడా టైం ఇవ్వాలన్న ఆలోచన భాగంగా సో రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని ఆలోచించుకుంటూ సో ఒక నిర్ణయం తీసుకున్నా. ఓకే, అంటే మార్పు కోసం మనం ఏ పోరాటం అయితే చేసినామో, సో ఆనాడు కూడా మీకు గుర్తే ఉంటది, మంచిర్యాలలో మనం కలిసినప్పుడు అన్న రేపు పొద్దుగాల ఏ గవర్నమెంట్ అయితే రాబోతా ఉందో సో ఖచ్చితంగా మనం మరో బలమైన పోరాటం ఖచ్చితంగా చేయాలి అన్న మాట మీకు ఆ రోజు చెప్పిన. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మరో బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మరో బలమైన పోరాటం కోసమే ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ ని మనం పబ్లిక్ ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఖచ్చితంగా మార్పు కోసం తిండి తినకుండా ఆనాడు కేసీఆర్ 3వ సారి అధికారంలోకి వస్తే ఏ పేదోడు కూడా బతికే అవకాశం ఉండదన్న నినాదంతో మనం ముందుకు వెళ్ళినాము. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్తా ఏ మార్పు కోసం అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రో ఆ మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేసలేదు కాబట్టి ప్రజల్ని మరో పోరాటం దిశగా అడుగులేస్తా. రాబోయే ఎలక్షన్లలో అధికార పార్టీకి ఇబ్బందికరంగా ఎదురయ్యే పరిస్థితులను ఖచ్చితంగా తీసుకొస్తాను. ఎట్లా తీసుకురా ఇబ్బందికర పరిస్థితులు అంటే ఎట్లా, ఏ రకమైన పరిస్థితులు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పిందన్న, 100 రోజులలో 6 ఫస్ట్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. మన దాంట్లో కూడా పెట్టినావా లైవ్ మనం డిస్క్రిప్షన్ లో కూడా ఉన్నది, దయచేసి ఎలక్షన్లలో గమనించండి. ఈ లైవ్ చాట్ లో మీకు ఇక్కడ కనబడతా ఉన్నది. సో దయచేసి జస్ట్ ఒక సింగిల్ క్లిక్ చేయండి. ఏది వస్తలేదుగా, పిన్ కామెంట్ పెట్టకపోతాను, పిన్ చేసినా డిస్క్రిప్షన్ లో ఉందా ఇక్కడ. సో ఇక్కడ కనబడుతున్నా చూడండి దయచేసి. ఈ పక్కా తెలంగాణ వాట్ హ్యాపెండ్ వచ్చేస్తుంది, లేకపోతే యూట్యూబ్లో కొట్టేసాను అన్న, పక్కా తెలంగాణ పిన్ కామెంట్ పెట్టినామన్నా లైవ్ చాట్లో. ఇంకా సజెషన్ లోకి రాకపోయి ఉండొచ్చు, వచ్చిందా? రాంగ్ పడింది అన్న. సో ఇది పక్కా తెలంగాణ ఛానల్. ఇది ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు? సో 1.4 అన్న. సో నిన్ననే క్యూనిస్ వేదికగా 3 మార్మల ఆధ్వర్యంలో లాంచ్. 1.4 అంటే 1 lakh కదా? 1400 మంది అయ్యారు. ఇంకా ఇది పెరగాల్సిన అవసరం ఉన్నది. సో తను చేసిన బ్యానర్ లో పెట్టినట్టున్నావు కదా. సో చాలా కష్టపడ్డాడు లాస్ట్ గవర్నమెంట్ పైన. సో కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ 3వ సారి అధికారంలోకి వస్తే తెలంగాణకు జరిగే నష్టం ఏంది అని ఆధారాలతో సహా, ముఖ్యంగా ప్రజలని అడ్రస్ చేసే విషయంలో తను ఎప్పుడు ముందున్నాడు. ప్రజా సమస్యలను తెలుసుకొని, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా ధాన్యం కొనుగోలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న అవినీతి కావచ్చు, వీటన్నిటిపైన తను పెద్ద ఎత్తున మాట్లాడిండు. తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు తిరిగి నా వంతు బాధ్యతగా ప్రజలని చైతన్యం చేసే ప్రయత్నం చేసిన మీ ముందుకు తీసుకొని వస్తా. సో ఓకే, ఇప్పుడు ఈ ఛానల్ తో ఏం చేద్దాం అనుకుంటున్నాం? సో ఏ మార్పు కోసం అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు అన్న, సో ఖచ్చితంగా
ఆనాడు కూడా కేసీఆర్ ఎందుకు కూడా కొట్టినారు? కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కాక ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉండు, అరాచక పాలన కొనసాగుతుంది కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ వద్దనుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కదా. కాంగ్రెస్ పార్టీ కూడా 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. సరే 6 గ్యారెంటీలు చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్న. ఏ 10 సంవత్సరాల కాలం పాటు అయితే ఒక కుటుంబం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిందో, మరి సంవత్సరం దాటిపోయింది కదా, ఇంకా ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదిలిపెడతా ఉంది? నిజంగా కనుక అదే 10 సంవత్సరాల కాలం పాటు చాలా మంది పేద ప్రజలకు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టింది కదా. మరి ఏ కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలని 10 సంవత్సరాల కాలం పాటు ఇబ్బంది పెట్టిందో ఆ కుటుంబం కూడా ఒక్కసారి ఇబ్బంది పడితే చూడాలన్న ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఉంటది కదా. అంటే నేనేమనుకుంటున్నా అంటే, మీరు ఇంతకుముందు అన్నట్టు అల్టిమేట్ గా రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు అందరూ ఒకే గూటికి చెందిన పక్షులు, అందరూ ఒకటే ఎజెండా పైన ఉన్నారు కాబట్టి నాకున్న ఆలోచన కొత్త పొలిటికల్ లీడర్ని, కొత్త రాజకీయ నాయకులు తెరపైకి తీసుకొని రావాలి. ఏదో పొలిటికల్ లీడర్ని ఇంటర్వ్యూ చేసి వీళ్ళకి వాడు ఈ విమర్శ చేస్తా ఉన్నాడు, ఇంకోటి ఈ విమర్శ చేస్తుంది కాకుండా కొత్త రాజకీయ నాయకులను తెరపైకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాను. ప్రజలను కూడా ఇంకా చైతన్యం చేస్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమాలు అలవాటు కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, పొలిటికల్ లీడర్లు ప్రజల్ని ఏ తరహాలో మభ్యపెట్టి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతా ఉన్నారో సో కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చినది, ఏ తరహాలో రాజకీయ పార్టీలు అందరూ కలిసి ఉంటున్నారో ఖచ్చితంగా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకే ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ ప్రజల ముందు తీసుకొస్తాను. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ కి వ్యతిరేకం, ఇప్పుడు కాంగ్రెస్ కి వ్యతిరేకం అన్న యాంగిల్లో ఉంటుందా, లేదు పబ్లిక్ లేకపోతే పబ్లిక్ సెంట్రిక్ గా ఛానల్ నడిపిస్తారా? నా ఉద్దేశం ఏంటంటే మీడియా అన్నప్పుడు ప్రతిపక్ష హోదాలోనే ఉండాలి. సో మీరు ప్రతిపక్ష బాధ్యతనే తీసుకుంటారు? ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలోనే ఉంటా. అధికార పార్టీ ఇప్పటికీ ఇబ్బందులు పెడతా ఉన్నదన్న. పబ్లిక్ నేను ఏ గ్రామం పోయినా అన్న, అంటే సరే తెరపైకి కనిపించకపోవచ్చులే కానీ అక్కడక్కడ తిరుగుతూ ఉంటే, అరే ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పినావు కదా, మార్పు అన్నావు కదా, ఏం మారింద్ర బై అని అడిగినప్పుడు సో ఖచ్చితంగా ఈ పక్కా తెలంగాణ ద్వారా ముందుకు పోవాలన్న ఆలోచన నాకు వచ్చిందా. అందుకే ఈ పక్కా తెలంగాణ ద్వారా ప్రజల్లో ఖచ్చితంగా వెళ్తా. సో ఎట్లా ఫైనాన్షియల్ గా ఇది ఎట్లా ఆఫీస్ తీసుకున్నావా? ఏమీ తీసుకోలేదన్న. నా దగ్గర ఉన్న కొంత అమౌంట్ ఒక సిస్టమ్ ఒకటి కొనుక్కున్నా. సో మన తొలి వేదికగా అడుగుతా ఉన్నా, పబ్లిక్ సపోర్ట్ కావాలి, వాళ్ళ ద్వారానే మరో బలమైన పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నెంబర్లు ఉన్నాయా జనం? ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కూడా పబ్లిక్ హెల్ప్ చేస్తేనే మనం ఈ ఛానల్ నిర్మించినాం. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎటుబై పెన్ను, ఇప్పుడు మనం పబ్లిక్ మనీతో ప్రారంభించినప్పుడు ప్రజల కోసమే పనిచేయాలి. ప్రత్యేక ఎజెండాలు, ఓన్ ఎజెండాలు, వెనకాల పొలిటికల్ పార్టీలు లేదు పొలిటికల్ లీడర్స్ ఇంకే ఎజెండా ఉండకుండా పనిచేస్తే వాళ్ళు కూడా అరే మనం ఇచ్చిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ అన్న కోణంలో ఉంటారు. నన్ను కూడా అనుకున్నారు, ఏమనుకున్నారంటే ఈ మొత్తం బీఆర్ఎస్ ని కొట్టేసిండు అంటే బాగా కొట్లాడిండు, ఈ మొత్తం వీళ్ళు కాంగ్రెస్ ఫేవర్ గా ఉంటారేమో అనుకున్నారు. కానీ మనం ఎక్కడ అది తగలనివ్వలేదు, తగలనివ్వం కూడా భవిష్యత్తులో. ఎవడో అధికారం ఉంటుందో నాకు అనవసరం. సో పబ్లిక్ సమస్యలు ఏందన్నది మన బాధ్యత. ఇప్పుడు ఈ 4 నెలల గ్యాప్ లో కూడా చాలా మంది నన్ను అడిగినారన్న, నేను ఒక ఛానల్ పెట్టిస్తాను నడిపించుకోరాదంటే. సో ఒక నాయకుడి చేతిలో కనుక మనం ఉంటే, ఒక నాయకుని చేతిలో కనుక ఆయన ఛానల్ ఆయన చేతిలో ఉంటే ఖచ్చితంగా ఆయనకే జోకాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు నేను ఎవరైనా అడిగితే ఛానల్ పెట్టిరా అంటే పెట్టిస్తారు, బట్ ఆయన కిందనే పని చేసుకుంటూ ఉండాలి. సో అందుకే ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల సపోర్ట్ తోటి పనిచేయాలనే ఉద్దేశంతో ఓన్ గానే స్టార్ట్ చేసుకున్న, ప్రజల సపోర్ట్ ఉద్దేశంతో. ఈ ఛానల్ మీ అకౌంట్ నెంబర్ ఉందా? అకౌంట్ డీటెయిల్స్ కూడా గూగుల్ పే నెంబర్ 8121. ఫోన్ పే కూడా ఇదేనా? యా అన్న. సో దయచేసి సహాయం చేసే ప్రయత్నం చేయండి. ఎంత? 8121 61 799 799 నేమ్ ఏదొస్తుంది? రాము పూరపాటి, KURAPATI. సో దయచేసి ఈ నెంబర్కి ఎంతో కొంత, మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం కదా. సో నేను ప్రజల కోసం మీ ముందుకు వస్తున్నా అంటున్నాడు. మన సమస్యల్ని ప్రజల ముందు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఒకటో వారో ఏదో ఒకటి ప్రభుత్వానికి కొంత అర్థమయ్యేలాగానో లేకపోతే పరిష్కరించేలాగానో ఒక ఆలోచనను క్రియేట్ చేస్తున్నా అని అంటున్నప్పుడు ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాల్సిన, నిలబడాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. దయచేసి రెస్పాండ్ అవ్వండి. మనం ప్రతిరోజు ఎంతో ఖర్చు పెడతా ఉంటాం కదా, సో దాంట్లో ఎంతో కొంత మొత్తాన్ని తనకి అకౌంట్ లో వేసే ప్రయత్నం. ఆర్థికంగా సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, అట్లీస్ట్ ఈ ఛానల్ కొంత బూస్టప్ చేసే ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సరే మేము ఇవ్వలేము చేయలేము అనుకున్నప్పుడు దయచేసి ఆ పక్కా తెలంగాణ ఛానల్ ని మనం డిస్క్రిప్షన్ లో పెట్టినాం, లైవ్ దాంట్లో కూడా ఉన్నది. సో జస్ట్ ఒక క్లిక్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ 5348
5348149114 911 IFSC కోడ్. ఇది ఏం బ్యాంక్ ఇది? కోటక్ మహీంద్రా. కోటక్ మహీంద్రా బ్యాంక్ అట్ ఇది. IFSC కోడ్ KK BK బియా 000 7488. 7488. ఓకే, ఏ బ్రాంచ్ ఇది? శ్రీనగర్ కాలనీ బ్రాంచ్, పంజాగుట్ట. శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట బ్రాంచ్ ఇది. ఇంకేమైనా ఉంటాయా దీంట్లో కావాల్సినవి? ఏం పేరుతో ఉంది? పేరు కూరపాటి రాము, ఇదే నేమ్తో. సేమ్ ఇదే నేమ్తో ఉన్నది, అకౌంట్ నెంబర్ కూడా. సో దయచేసి గమనించండి, ఎవరైనా NRIలు వాళ్ళు వీళ్ళు కూడా షో చూస్తూ ఉంటారు కదా, సో తనకి హెల్ప్ చేయండి. మీకు చాలా ఈజీ, అంటే కొంత సెటిల్ అయిన వాళ్ళకి. సో కాబట్టి తనకి అకౌంట్ రూపంలో IFSC కోడ్ ఉన్నది, అకౌంట్ నెంబర్ ఉన్నది. సో క్లియర్గా గూగుల్ పే, ఫోన్ పే చేయాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి రాము కూరపాటి పేరు వస్తుంది. సో తనకి ఈ నెంబర్కి గూగుల్ పే చేసి ఆదుకునే ప్రయత్నం చేయండి, ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ మనం ఇవ్వలేము అని అనుకున్నప్పుడు ఛానల్ అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి కనీసం. ఈ ఛానల్ అట్లీస్ట్ నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసే లైవ్ చాట్ లో లింక్ ఉన్నది కామెంట్ లో. ఎక్కడ? లైవ్ చాట్ లో మన దాంట్లో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉన్నది. అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి కనీసం. డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉన్నది, అండ్ లైవ్ చాట్ లో లింక్ ఉన్నది, అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉన్నది. సో దయచేసి గమనించండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఈ 4 నెలలు కూడా ఆలోచించిన ఛానల్ ముందుకెళ్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులకు ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ పరంగా మాట్లాడితే అన్ని పార్టీకి ఇబ్బంది అవుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అడుగు ముందుకేయాలన్న ఆలోచనలో చాలా ఆలోచించి సరే ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఎట్లా ముందుకెళ్తాన ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అన్న, ఆనాడు మార్పు కోసం కూడా అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నప్పుడు కూడా ఏమైతుంది ప్రజల కోసమే మనం పనిచేస్తాం కదా ఆలోచనలో భాగంగా అన్ని నియోజకవర్గాలు తిరిగిన కదా, ఇప్పుడు కూడా ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతానన్నా. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు తిరగడం ద్వారా ఏమైతుందంటే ఏ మార్పు కోసం అయితే ఆ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారో అట్లీస్ట్ ఆ నియోజకవర్గ ప్రజలు మాట్లాడితే ఆ ఎమ్మెల్యే కొంతనన్నా సోయి వస్తుంది కదా. అందుకే ఏ నియోజకవర్గాలు అయితే మార్పు కోసం తిరిగినో మళ్ళీ ఆ నియోజకవర్గాలు అడుగు పెడతా ప్రజలని కొంత చైతన్యం చేసే ప్రయత్నం నా వంతు బాధ్యత అన్న. అంటే నేనేదో మాట్లాడితే టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? స్పెషల్ టార్గెట్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? అంటే నేను అనుకుంటున్నా ఉప ఎన్నికలు వస్తే, అంటే ఇప్పుడు 10 మంది పార్టీ మారినారు కదా, సరే ఉప ఎన్నికలు వస్తాయా రావా విషయం పక్కకు పెడితే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుందని చెప్పి ఎవరైతే పార్టీ మారారో ఆ నియోజకవర్గాల్లో తిరుగుతానన్నా. ఫస్ట్ అది అనుకున్నాను, ఆ ప్రయత్నం చేస్తా. నిజంగా ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరేమో, నిజంగా ఇంత వ్యతిరేకత ఉందన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇచ్చిన హామీలన్నా కొంత నెరవేర్చే ప్రయత్నం చేస్తారు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుంది కదా. ప్రజెంట్ అయితే ఆలోచన ఉందన్న, ఒక అడుగు ముందుకు వేయబోతా ఉన్నా. ఇక్కడ ప్రజల సపోర్టు కొంత బలం చేకూర్చారనుకో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా ప్రజలు హెల్ప్ చేస్తారు. నేను అనేది ఒకటే, పబ్లిక్ ఇష్యూస్ లో ముఖ్యంగా హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయండి. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మిగతా 10 యూనివర్సిటీలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రజలు ఒకటే చూస్తారు, మనం పబ్లిక్ లో ఉన్నామా లేమా అనేది చూస్తారు. జర్నలిస్ట్ అంటే చేయాల్సింది అదే. ఓన్లీ స్టూడియోలో కూర్చొని 4 మాటలు చెప్పి ఇది పనికిరాదు. ఇది 4 రోజులే ఇది. సో వినడానికి బాగానే ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా మనం ఉండాల్సింది ఎక్కడ అంటే పబ్లిక్ లో ఉండాలి. ఇది కూడా నా పర్మనెంట్ నెంబర్ అన్న, ఒకటే నెంబర్ ఉన్నది. ఎక్కడ ఇష్యూస్ ఉంటే కూడా దయచేసి ఈ నెంబర్కి అట్లీస్ట్ వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. కాల్ ఒకవేళ బిజీగా ఉండే రెస్పాండ్ కాకపోతే వాట్సాప్ లో పెట్టండి, అది చూసుకొని నేను మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తా, మీకోసం మాట్లాడతాను. ఎనీవే కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఉండండి నేను వస్తా. నెక్స్ట్ మిగతా వార్తల్లో, సో దయచేసి ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఫోన్ పే అండ్ గూగుల్ పే అండ్ అకౌంట్ IFSC కోడ్తో సహా ఉన్న అకౌంట్ నెంబర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్ వచ్చి 8121617998. దయచేసి ఫోన్ పే ఆర్ గూగుల్ పే సంథింగ్ చేయండి, ఎంతో కొంత. సో ఆదుకునే ప్రయత్నం చేయండి.